మిక్స్డ్ వెజ్ పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, ఇక్కడ మిక్స్డ్ వెజ్ అంటే వెజిటేబుల్స్ మనకి దొండకాయ, ఇంకోటి బీరకాయ, టమాటా. మామూలుగా టమాటా పచ్చడి బాగుంటుంది, అలాగే బీరకాయతో దాని తొక్కుతో చేస్తూ ఉంటారు కదా, ఇంకా దొండకాయ చూడాలి. దీంతో పాటు కొత్తిమీర యాడ్ అవుతుంది. ఇదే స్పెషాలిటీ పచ్చడికి. అండ్ ఇది దోశలోకి కూడా తినచ్చు మనం, బాగుంటది. దోశలోకి, రైస్లోకి బాగుంటుంది. మరి స్టార్ట్ చేద్దాం అయితే. ఫస్ట్ ఏం చేయాలి? పొయ్యిగిచ్చుకొని ఇవన్నీ వేయించుకుందాం ముందుగా. ఓకే, ఈ ముక్కలన్నీ వేగటానికి సరిపడా ఆయిల్. ఇది పచ్చడి కాబట్టి కొద్దిగా మనకి ఆయిల్ ఎక్కువే పడుతుంది కదా. ఓకే, సో ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు మనం ముక్కలన్నీ బీరకాయ మన సైడ్ చాలా మంది తొక్కు తీసేస్తారు అన్నిటికి కూడా, కానీ ఏదైనా తొక్కుతుంటే మంచిదట కదా. కానీ ఆ తొక్కులోనే ఉండాల్సిన ప్రోటీన్ అంతా ఉంటుంది, అందుకే ఒక్క తొక్కు పచ్చడి చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో పైన పీల్ తీస్తే చాలు మనం దీనికి. తర్వాత దొండకాయ ముక్కలు. దీనికి కొంచెం తగిలితే దొండకాయ నోటికి తగులుతూ ఉంటే టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది అనమాట, అందుకని దొండకాయ మిక్స్ చేస్తాం కొన్ని. ఓకే, ఒకటేమో సాఫ్ట్ గా ఉండే వెజిటేబుల్, ఒకటి కొంచెం హార్డ్ గా ఉండే వెజిటేబుల్. ఇది టమాటా కామన్, అందరికీ తెలిసిందే కాబట్టి. పచ్చిమిర్చి కూడా అన్నీ వేయించుకోవాలన్నమాట. వేయించుకోవటంలోనే మనకి ఉంటుంది ఇది. సో మీది గుంటూరు జిల్లా పొన్నూరు. అయితే ప్రతి ఒక్క ప్రాంతానికి కూడా విందు భోజనాలు పెట్టడంలో, వాళ్ళ ఇంటికి సంబంధించి ఏదన్నా చేసుకోవడంలో ఒక ప్రత్యేకత ఉంటూ ఉంటుంది. అవును, భోజనాల విషయానికి వచ్చేసరికి ఒక భోజనం పెట్టాలి అంటే ఆకు భోజనం మెయిన్గా ఉండాల్సినవి ఏమేమి ఉంటాయి మీకు? అరిటాకు కంపల్సరీ. అరిటాకులోనే భోజనాలు పెడతాం వచ్చిన అతిథులకి. తర్వాత కంపల్సరీ స్వీట్ ఒకటి ఉంటుంది. ఏం స్వీట్ ప్రత్యేకంగా ఉండే స్వీట్ ఏంటి? కేసరి బాగా ఫేమస్ మా సైడ్, బాగా చేస్తాము. లేదంటే మాది స్వీట్ షాప్ మా అత్తగారు వారికి. అన్నమయ్య లడ్డు ఫేమస్ మా దగ్గర. అన్నమయ్య లడ్డు ఏంటంటే స్పెషల్? అది ఓన్లీ నార్మల్ లడ్డుయే, కానీ అన్నమయ్య లడ్డుకి నార్మల్ లడ్డుకి ఏంటి అంటే గీ, కాజు, డ్రై ఫ్రూట్స్ వేరియేషన్ వస్తుంది. అండ్ బూందీ పాకం కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అనమాట. అండ్ అన్నమయ్య లడ్డు మనం కొంచెం క్వాంటిటీ చేయలేము. అది దాన్ని అంటాం కదా, అచ్చు అంటాం కదా మనం వేసేది, అది సపరేట్ ఉంటుంది అన్నమయ్య లడ్డూకి. పెద్ద ఆర్డర్స్ అయితేనే మనం చేయగలుగుతాం అనమాట. ఎక్కువ టెంపుల్స్ అలాంటి వాళ్ళు చేపించుకుంటారు. ఓకే, సో చాలా బాగుంది. అయితే ఖచ్చితంగా టేస్ట్ చేయాల్సిందే అనమాట అన్నమయ్య లడ్డూని. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాం మనం? కొంచెం సాల్ట్ వేసేసి మూత పెట్టేస్తే తొందరగా కుక్ అయిపోతాయి అవి. ఓకే, కొంచెం వేస్తాం అంటే ముక్కలు మగ్గటానికి, మిగిలిన తర్వాత యాడ్ చేసుకుందాం మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు. ఓకే, మూత పెట్టేద్దాము, తొందరగా మగ్గిపోతాయి మనకి. మెయిన్ చూడాల్సిన ప్లేసెస్ ఏమున్నాయండి? చూడాల్సిన ప్లేస్ అంటే చాలా ఫేమస్ అండి పొన్నూరులో ఆంజనేయ స్వామి టెంపుల్, హనుమాన్ టెంపుల్ అంటారు. 24 feet హైట్, 12 feet విత్. అండ్ ఇంకొక విశిష్టత ఏంటి అంటే అది నల్ల గ్రానైట్ రైస్ సింగిల్ స్టోన్తో చెక్కారు. చిలుకలూరుపేట దగ్గర నుంచి తీసుకొచ్చి ఆ రాయిని చెక్కటం జరిగింది అనమాట. సో చాలా ఫేమస్. ఓకే, నల్ల రాతి విగ్రహం అనమాట అయితే ఇది. సో ఆకు పూజ విశిష్టత బాగా చేస్తారు అక్కడ. అండ్ ఇంకొకటి ఎవరైనా ఏదైనా వాళ్ళకి జరగాల్సిన డిలే అవుతున్నా, వాళ్ళు ఏదైనా అనుకున్నది గ్రోత్ అవ్వకపోయినా అక్కడికి వచ్చి దండం పెట్టుకుని ఆకు పూజ చేపిస్తే అమ్మతే అవుతుంది. ఓకే, మరి విన్నారు కదండి, పొన్నూరులో ఫేమస్ హనుమాన్ టెంపుల్. అక్కడ మన కోరికలు ఏమన్నా ఉన్నాయి అంటే ఆకు పూజ చేయించుకుని మనం కనుక చేసినట్లయితే అనుకున్న కోరికలు వెంటనే నెరవేరుతాయంట. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, అటు సైడ్ వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి. సో ఒకసారి మనం చూద్దామండి ఎంతవరకు వచ్చిందో. మగ్గాయి, సాఫ్ట్ అయ్యాయి కదా. ఒక 2 minutes ఉంటే పెట్టేద్దాము. మిక్సీ వేసుకుందాం, చల్లారి పెట్టేసి ఒక 2 minutes మిక్సీ వేసేసుకుందాం మనం. ఓకే, ఇది చల్లారేంత వరకు కాసేపు వెయిట్ చేద్దాం. కొంచెం సేపు వెయిట్ చేసాం కదా, చల్లారి ఉంటుంది. తీసేద్దామా?
ఓకే, కొత్తిమీర ఓ ఇంకా వేయాల్సినవి ఉన్నాయి కదా, సరే అయితే ఇక్కడ పెట్టేస్తాను, మీరే వేసుకోండి. ఇందులో ఇప్పుడు కొత్తిమీర, ఇదే పచ్చడికి మెయిన్ ఫ్లేవర్ అన్నమాట. అండ్ ఇందాక మనం సాల్ట్ మగ్గటానికి కొంచెం వేసాం కదా, ఇప్పుడు రిమైనింగ్ సాల్ట్ ఇప్పుడు యాడ్ చేస్తున్నాం మనం. సాల్ట్ వేసేటప్పుడే కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా, 2 సార్లు వేసుకునేటట్టు. తర్వాత వెల్లుల్లిపాయలు కూడా మొత్తం కలిపి గ్రైండ్ చేసేసుకుందాం. ఒక స్పూన్ కూడా తీసుకెళ్ళండి మీకు కలుపుకోవడానికి. అయిపోయిందా? వావ్, వచ్చేసండి. మిక్స్ చేయాల్సిన అవసరం లేకుండానే అయిపోయింది. బాగా ఉడికింది కాబట్టి మనం పోపు ఒకసారి చూపించండి. ఇలాగా మెత్తగా పేస్ట్ లాగా అయిపోయింది. అంటే మనకి టిఫిన్ లోకి బాగుంటుంది, ఇలాగా చక్కగా పేస్ట్ లా ఉంటుంది. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని పోపు పెట్టేసుకుందాం. 1 టీ స్పూన్ ఆయిల్ చాలు, ఓన్లీ పోపు కాబట్టి. ఓకే, ఆయిల్ హీట్ ఎక్కింది కదా, పచ్చిపప్పు ఫ్లేవర్కి సరిపడా, తాలింపుకి కాబట్టి. ఓకే, దెన్ మినప్పప్పు, ఇది కొంచెం ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. జీలకర్ర, అండ్ జీలకర్ర అరుగుదలకి కూడా మంచిది అన్నమాట. అవును, జస్ట్ ఆవాలు ఓన్లీ కొంచెం, ఎండుమిరపకాయ, కరివేపాకు కొంచెం దూరం ఉండండి, చిట్పడతలాడుతుంది కాబట్టి. కరివేపాకు వెళ్ళిన దెబ్బలు ఎప్పుడో తినాలండి, అన్ని అలవాటు అయిపోయింది. జనరల్ గా మనం ఇంట్లో ఉంటే పిల్లలకి చెప్తాం కదా దూరం జరుగునాను, అలవాటు అయిపోయింది. ఇప్పుడు నన్ను పిల్ల అనుకున్నారా ఏంటి మీరు? అలా కాదు, చెప్పటం అలవాటు అయిపోయి చెప్పేస్తున్నాను. ఓకే, అన్నపూర్ణమ్మ గారు మరి ఎంతవరకు వచ్చింది? పోపు వేగింది. పోపు వేగింది కదా, మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడిని పోపులో వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే మన పచ్చడి రెడీ. బాగుంది. రొటీన్ పచ్చడి కాకుండా పల్లి పచ్చడి, అది ఇది కాకుండా కొబ్బరి పచ్చడి, సో ఇలాగా మిక్స్డ్ వెజిటేబుల్ తో చేసుకోవచ్చు. కలర్ కూడా చూసారా, నార్మల్ గా మనం చేసుకుంటే రెడ్డిష్ ఎక్కువ కనిపిస్తుంది, ఇక్కడ చూడండి. ఓకే, తీసేద్దామా? సర్వింగ్ బౌల్లోకి తీసేద్దాం. వేడివేడిగా మిక్స్డ్ వెజ్ పచ్చడి రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. మిక్స్డ్ వెజ్ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 4 టేబుల్ స్పూన్లు, బీరకాయ ముక్కలు 1 కప్పు, దొండకాయలు 1 కప్పు, టమాటోలు 1 కప్పు, పచ్చిమిర్చి 2, ఉప్పు తగినంత, కొత్తిమీర 1 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 6, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు కొద్దిగా. మిక్స్డ్ వెజ్ పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో బీరకాయ ముక్కలు, దొండకాయ ముక్కలు, టమాటో ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకోవాలి. తర్వాత చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకుని అందులో కొత్తిమీర, సరిపడా ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేగాక అందులో మిక్సీ పట్టుకున్న మిక్స్డ్ వెజ్ పచ్చడి వేసి కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మిక్స్డ్ వెజ్ పచ్చడి రెడీ.